శ్రీమతే నమః. ఈరోజు 6వ అధ్యాయం 1వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి కిందటి అధ్యాయం చూద్దాం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః ధ్యానయోగః. దీన్ని ధ్యానయోగం అని కూడా అంటారు. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానువాచ, భగవంతుడు పలికెను. అనాశ్రితః, ఆశించకుండా, కర్మఫలం, పనుల యొక్క ఫలం, కార్యం, చేయవలసిన, కర్మ అంటే పని, కరోతి యః, నిర్వర్తించుట, ఎవరైతే నిర్వర్తిస్తారో, స ఆ మనిషి, సన్యాసి సన్యాసించిన, చ అంటే మరియు, యోగి యోగి, చ అంటే మరియు అని, నా అంటే కాదు, నిరగ్నిర్న చాక్రియ అంటే లేకుండా, అగ్ని మరియు క్రియారహితంగా భగవంతుడు పలికెను. ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన విధులను అనేసి చేసిన వారే నిజమైన సన్యాసులు యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యాజించిన వారు కాదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. రెండో శ్లోకం రేపు చెప్పుకుందాం.